హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి పెరిగిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, జలమండలి సప్లై చేస్తున్న వాటర్ ట్యాంకర్లు బ్లాక్ మార్కెట్లో పక్కదారి పడుతుండటంతో వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్న ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతున్నాయి. జలమండలి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు సిటీలో దాదాపు 45 ప్రాంతాల్లో నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. తాగునీటి ఎద్దడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇటు నగరంలో దాదాపు 45 ప్రాంతాల్లో రోజు రోజుకి తాగునీటి ఎద్దడి అనేది పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్తో పాటు మణికొండ, షేక్పేట్, ఓయూ కాలనీ, అదేవిధంగా ఇటు కుత్బులాపూర్, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో ఇటు తాగునీటి సమస్యతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో వైట్ ప్రస్తుతం నేను షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నాను. సో షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ప్రజెంట్ వైపు మొత్తం మాన్సూన్ నడుస్తుంది, రాబోతుంది, మరోవైపు ఇప్పుడేమో మొత్తం ఎండాకాలం, ఒకవైపు తాగునీటి ఎద్దడి సమస్య. సో ఏంటి, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటి? గత ఏప్రిల్ మే 2 నెలల నుంచి మాకు 1 అవర్ రావాల్సిన వాటరు, ఏదైతే డ్రింకింగ్ వాటరు 20 మినిట్స్ 30 మినిట్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేట్స్ పంపిస్తున్నారు. అది కూడా లో ప్రెషర్తో రావడం వల్ల మనకు ఆ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకుల మీద మేము వాటర్ ట్యాంక్స్ మీద మేము ఆధారపడవలసి వచ్చింది. ఈ వాటర్ ట్యాంక్స్ బుక్ చేసినప్పుడు ఎప్పుడైతే బుక్ చేసామో ఒక వాటర్ ట్యాంక్ బుక్ చేస్తే 800 వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. కాబట్టి అది 4 రోజులు పడుతుంది. ఒకటే రింగు చేస్తారు వాళ్ళు ఫోన్ చేసి, మీరు వాటర్ ట్యాంక్ బుక్ చేసి ఇలా అని అంటారు. సెకండ్ రింగు మనం ఫోన్ పట్టుకొని ఇలా డైరెక్ట్ వాళ్ళ ఫోన్ గురించి ఇట్లా పట్టుకొని 24 అవర్స్ వెయిట్ చేయలేం కదండి. అది రింగ్ సెకండ్ రింగ్ అయ్యి మనం ఎక్కడనో ఇక్కడ పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. సెకండ్ రింగ్ అయ్యే లోపల ఆ ఫోన్ కట్ అయిపోతుంది. మీరు ఫోన్ ఎత్తలేదు, మేము క్యాన్సిల్ చేసాం. నేను ట్యాంకర్ బుక్ చేశాను 2-3 డేస్. 2-3 డేస్ తర్వాత నా సీరియల్ నెంబర్ ప్రకారం నాకు వచ్చింది. ఏమొచ్చింది, మీ ట్యాంకర్ బుక్ అయిందండి, కాబట్టి మేము నీళ్ళు తీసుకొస్తున్నాము అన్నారు. అంటే నీళ్ళు తీసుకొచ్చి రండి, నేను ఉన్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 1500 అవుతుందండి దీనికి ట్యాంకర్ ఛార్జెస్ అన్నారు. మీకు నేనేమన్నానంటే టెక్నికల్గా మీకు నేను అడ్వకేటు, మీరు పర్వాలేదండి, యాజ్ పర్ మీ నామ్స్ ప్రకారం ఎంతైతే పే చేయాలో అది పే చేస్తానన్నాను. లేదండి 1500 అవుతుంది, మేము మామూలుగా పే చేయలేము, మా డ్రైవర్లకు డబ్బులు కావాలి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు అంత అయితేనే పంపిస్తాను అన్నారు. అన్న తర్వాత మీరు తీసుకురండి అని చెప్పి నేను చెప్పాను. సరే అని చెప్పారు. పెట్టిన ఒక్క 30 సెకండ్స్కు క్యాన్సిల్ అయింది, మీరు రెస్పాన్స్ కాకపోవడం వల్ల అని వచ్చింది. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఐఎమ్ నారాయణ గౌడ్ అండి, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఓయూ కాలనీ. దిస్ ఈజ్ రిగార్డింగ్ వాటర్ సప్లై ఆఫ్ ది కాలనీ సార్. చాలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాటర్ లేనందువల్ల వాటర్ సప్లైలో కరెక్ట్ టైమింగ్స్ పాటించటం లేదు. ఎండి గారికి మేము మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, మాకు పర్మిషన్ ఇవ్వండి, రోడ్ల మీద బోర్లు వేసుకోవడానికి మేము వేసుకుంటాం, అదర్వైజ్ యూ కంట్రోల్ ది ట్యాంకర్ సప్లైస్. మెట్రో వాటర్ వర్క్స్ ఆఫీసర్స్ మీరు చేయండి, బాబు ఇదిగో పలానా నంబర్ నుంచి మీకు నీళ్ళు వస్తున్నాయి, ఈ క్యూ నంబర్ అని చెప్పేసి మీరు అట్లా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. మన బుక్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది నాకు 3 సార్లు అట్లా ఎత్తింది. ఏంటి వాటర్ ట్యాంక్ 4 బుక్ చేస్తే 400 సీరియల్ ఉంది. ఈ రోజు మా నెంబర్ మీద కొట్టుకుంటే 761 వచ్చింది. మరి ఏంటి, ఇది తగ్గుద్దా నెంబర్ పెరుగుద్దా? సార్ చెప్పినట్టు ఇట్లా వాటర్ ఉన్నప్పుడు మాకు సప్లై కరెక్ట్గా ఇచ్చేస్తే వాటర్ ట్యాంకర్ల పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం మాకు ఉండదు. పోనీ వాటర్ బుకింగ్ అన్న ప్రాసెస్లో ఉంటుందా, అవ్వట్లేదు, బుక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఓవైపు జలమండలి సప్లై చేస్తున్నటువంటి నీరు లో ప్రెజర్ సమస్య, మరోవైపు ఇటు జలమండలి సప్లై చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పక్కదారిన పడుతున్నాయి. దాని అంతటా కూడా వాటర్ ట్యాంకర్లను బ్లాక్ మార్కెట్లో కొంతమంది జలమండలి అధికారులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. జలమండలి ఎండి అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఇటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇటు వాటర్ ట్యాంకర్ల సప్లై మీద పూర్తిగా పక్కదారి పడుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి, తమ తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలంటూ కూడా ఓయూ కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి.